హాయ్ గాయ్స్, వెల్కమ్ టు యాత్ర. నెక్స్ట్ ప్రజెంట్ అయితే మనం హైదరాబాద్ లో ఉన్నాం అనమాట. అన్న ఎక్కడన్నా అడ్రస్ ఇది? ఇదైతే గండి మైసమ్మ రోడ్ అన్న. గండి మైసమ్మ రోడ్డా? గండి మైసమ్మ రోడ్డు బాచుపల్లి దగ్గరలో. బాచుపల్లి దగ్గరలో అన్ని రకాల కుండీలు కానీ అన్ని రకాల మొక్కలు అయితే ఉన్నాయి అన్న వాళ్ళ దగ్గర. అంటే ముందైతే ఏ మొక్కలు ఉన్నాయి ఇవి? ఇండోర్ ప్లాంట్స్ అన్న. ఇది ఎంత పడతాయి అన్న కాస్ట్ ఇవి? ఇదైతే 300 పడుతుంది అన్న. ఇది 300. ఇవి ఇదైతే 280 పడుతుంది అన్న. 280. మొత్తం ఇవన్నీ ఓన్లీ ఇండోర్ ప్లాంట్స్. మొత్తం ఇది టెంట్ కింద ఉన్నట్టు మొత్తం ఇండోర్ ప్లాంట్స్. ఇండోర్ ప్లాంట్స్ ఇవన్నీ కామన్ వెరైటీగా ఉన్నాయి. ఇవే మొక్కలన్నా? అది పీస్ లిల్లీ అన్న. పీస్ లిల్లీ ఎంత పడుతుంది కాస్ట్? 120 పడుతుంది అన్న. 120. ఇవి బాన్సై ప్లాంట్స్ అండి. బోన్సై ఫైకస్ ఎంత పడతాయన్నా? ఇదైతే 650 పడుతుంది అండి. 650. ఇంకా దాని మీద పెద్ద సైజ్ కావాలంటే బ్యాక్ సైడ్ ఉంది. వీటిల్లోనా ఇవి? ఇవి ఎంత పడతాయన్నా? ఇవి అయితే 1000 రూపీస్ పడుతుంది. 1000. ఇవన్నీ ఇవి అయితే 450 అండి. 350, 300. ఇవి 300. ఇవన్నా మీరు పెట్టారు ఈ హోల్స్? ఇదైతే మాన్స్టార్ అండి. మీరు పెట్టారు ఈ హోల్స్? లేదండి, అలా వస్తాయి మొక్కలు. సో ఇవన్నమాట. ఇంకా చాలా రకాల వెరైటీలు అండ్ హ్యాంగింగ్లు కూడా ఉన్నాయి. అండ్ నాకు తెలిసి ఎవరి దగ్గర నేను ఎంతో చూడలేదు కానీ పాట్స్ చాలా బాగున్నాయి. పింగాణి పాట్స్ ఇవి చూద్దాం ఇప్పుడు. పింగాణి పాట్స్ అంటే కొన్ని వెరైటీ మొక్కలు చూద్దాం. అంటే అన్న ఎరువులు కూడా ఉన్నట్టున్నాయి మీ దగ్గర? ఉన్నాయన్న, మొక్కలకు సంబంధించిన అన్నీ ఉంటాయి. ఇవే మొక్కలనా? ఇవి అయితే ఫాన్ సిటీ అండి. వైట్ ఫాన్ సిటీ ఎంత పడతాయన్నా? 350 అండి. 350. ఇది 350నా? ఇదైతే సన్లైట్ పడితే సరిపోద్దండి. జస్ట్ సన్లైట్ సరిపోతుంది. ఇండోర్ లో కూడా వస్తుందా? ఇండోర్ లో అంటే రాదు కానీ, ఇంట్లో లోపల రాదు కానీ కారిడార్ లో పెట్టుకోవచ్చు, బాల్కనీలో పెట్టుకోవచ్చు. ఇది డాలియా. ఇదైతే డాలియా అండి. ఎంత పడుతుందా? 250 పడుతుందండి. 250. ఇంకా వీటిలో చిన్న సైజ్ ఉంటాయి, 100 రూపీస్ ఉంటాయి, 80 రూపీస్ ఉంటాయి. ఇవి అదైతే కాగడమల్లి అన్న, హైబ్రిడ్. ఎంత పడుతుంది ఇది? అదైతే 170 పడుతుంది. 170. ఇందులోనే 2 కలర్స్, ఇంకొక కలర్ ఉంటది. ఇవి రెడ్? రెడ్, లైట్ పింక్ వస్తుంది. లైట్ పింక్ స్మెల్ వస్తుంది అండి. అది కావాలి. ఇది బాగా స్మెల్ వస్తుంది. ఇదైతే స్మెల్ రాదండి. ఈ వైట్ స్మెల్ రాదు, స్మెల్ వస్తుంది. పింక్ అయితే స్మెల్ వస్తుంది. ఇవే మొక్కలు అన్న చాలా బాగున్నాయి. అవి అయితే జినియస్ అండి. జినియా ఎంత పడుతున్నాయి ఇవి? అదైతే 75 అండి. 75. ఇవనా? అవి అయితే 30 రూపీస్ పడతాయి. 30 రూపీస్ ఒకటి. వీటిన టేబుల్ నిమ్మ? టేబుల్ నిమ్మండి. ఎంత పడుతున్నాయి ఇవి? అదైతే 280 రూపాయలు పడుతుందండి. కావాలంటే కుండీలో కూడా పెంచుకోవచ్చు. కుండీలో కూడా వేసుకోవచ్చా? కుండీలో పెంచుకోవచ్చు. ఏంటన్నా ఇది? శ్రీలంక మల్లి అండి. శ్రీలంక మల్లి ఎంత పడుతుందా కాస్ట్? అదైతే 100 రూపాయలు పడుతుందండి. 100 రూపాయలు. అంటే ఈ చామంతులు అన్న ఇవి హైబ్రిడా నాటుగా? అన్న హైబ్రిడ్ అండి. ఇవన్నా? అది కావాలంటే మనం అల్లించుకోవచ్చండి బాల్కనీలో కానీ. క్రేపర్లు? కేపర్లు. ఎంత పడుతున్నాయి? ఇదైతే 350 పడుతుందండి. 350. పేరేనా? ఎప్పుడు పోస్తుందండి. సీరియల్ కేపర్ అండి. సీరియల్ కేపర్. ఇక మన మెయిన్ కుండీలు అయితే చూద్దాం. ఇవి తులసికోట్లనా? అవునన్నా, తులసికోట్లేదు. ఎంత పడుతున్నాయి తులసికోట్లు? అది సైజుని బట్టి అన్న. ఈ సైజ్ అయితే? ఈ సైజ్ అయితే 200 గార్డెన్స్ ఉంటది. ఇదైతే 200. ఇవి కింద సైజు? ఇవి అయితే 350 అన్న. 350. సైజుని బట్టి మన దగ్గర 2000 దాకా ఉన్నాయి. 2000 అన్న. ఇవి ఎంత? ఇదైతే 1600 పడుతుంది అండి. 1600. 2000 ఏదన్నా? ఇదైతే 2000 పడుతుందండి. ఇది 2000 పడుతుంది. చాలా బాగున్నాయి. అన్ని పింగానేగా? అన్ని పింగానే. ఇవన్నా? అది బుద్ధుడు బొమ్మ అన్న. 750 అన్నది. 750. అట్లా చిన్న సైజ్ కూడా ఉంటాయి. ఇదెంతన్నా? ఇదైతే 230 అండి. 230. ఇంకా దీంట్లోనే చిన్నవి ఉంటాయి. ఇంకా చిన్న సైజు. ఇవెంతన్నా?
ఇవి అయితే మీకు 140 పడుతుంది. 140. ఇవి ఎక్కువగా అంటే ఇంక ఇండోర్ మొక్కలకే పనికి వస్తాయేమో, అవుట్డోర్ మొక్కలు వేసుకోవచ్చా? ఇవన్నీ అవుట్డోర్ అంటే బాగా ఎక్కువ ఇండోర్ గా బాగా వాడుకుంటారండి. ఇంట్లో లోపల పెట్టుకుంటారు కాబట్టి అందంగా డిజైనింగ్ అందంగా ఉంటదని. ఎండకి పగిలే అవకాశం ఉందన్నా? ఎండకి ఏం పగలవండి. బయట ఒకవేళ పెట్టినా కానీ ఏం పగల. ఆల్రెడీ చెట్టు నాటినట్టున్నారు. చెట్టు నాటామండి అలాగా. ఇవన్నీ ఇవి ఎంత కాస్ట్ పడతాయి? ఇవి అయితే 340 రూపీస్ అండి. ఇవన్నీ 340. 340. ఈ డిజైనింగ్ అయితే 750. 750 మనకు అలా కాస్ట్ ఉంటది. ఇంకో ఈ వైట్ అయితే వచ్చేసి 1000 రూపీస్ ఉంటదండి. 1000 రూపీస్. ఇవన్నీ పెద్దవి? పెద్దవి అయితే 1600 అండి. 1600. ఇంకా బాగా పెద్దవి ఉంటాయి బాగా. మనకి ఇంకా డిజైనింగ్ కావాలంటే ఇంకా చిన్న చిన్న అందంగా ఉంటాయి. ఇవెంతనా? 250 అండి. 250. ఇవన్నీ పెద్దవి? ఇవన్నా పెద్దవి? ఇదైతే మనకి 3000 పడుతుంది అండి. ఒకటి వచ్చి 3000 పడుతుందా? 3000 పడుతుంది. ఇవన్నా? ఇదైతే 1500 అన్న. 1500. చాలా బాగున్నాయి డిజైన్లు. ఒకవేళ ఎవరైనా మాకు యూట్యూబ్ నుంచి వచ్చే కన్సెషన్ ఇస్తావునా? డిస్కౌంట్ ఇస్తానన్న. డిస్కౌంట్ తగ్గించి ఇస్తాను. ఇంకా ఈ చెట్లకు వాడే మందులు యూజ్ చేస్తారా మీరు? కాదు, ఇందులోనే పొడవట్రాయలు ఉంటాయండి. దీంట్లో ఇంకా పొడవ్యా? దీంట్లో ఆకుకూరలు కానీ వెజిటేబుల్స్ ఏమన్నా వేసుకోవచ్చండి. వెజిటేబుల్స్ కి అండ్ ఆకుకూరలకి చిన్న చిన్న ప్లాంట్స్ ఏమన్నా ఇండోర్ ప్లాంట్స్ కానీ అవుట్డోర్ ప్లాంట్స్ కానీ ఫ్లవర్స్ కానీ. ఎంత పడతాయి అవైతే? ఇవి అయితే 750 అండి. 750 1 పీస్ వచ్చి. ఈయన ఏనుగులు బాతులు? అవి అయితే ఏనుగులు బాతులు అలాంటివి అయితే 350 అండి. ఏ అడవి నుంచి తెచ్చారన్న అవి? ఇవి అయితే యూపీ నుంచి వస్తాయన్న. అక్కడ అడవుల్లో పెరుగుతాయా ఈ బాతులు ఇవన్నీ? అక్కడ తయారు చేస్తారు. తాబేలు కూడా ఉన్నాయి. ఇంకా ఇవేంటివి? ఈ మొక్కలకి వైట్ కలర్ లో బంక తగిలి పడుతుంది కదా, దానికి స్ప్రే చేస్తారు. మందారాలకి గట్ట వైట్ గా పడుతుంది. ఎలా యూజ్ చేస్తారన్న ఇవి? ఇది లీటర్ వాటర్ లో ఒక ప్యాకెట్ మందు వేసుకుని స్ప్రే చేస్తున్నాం. 1 లీటర్ వాటర్ లో ఇది కలుపుకొని స్ప్రే చేస్తే సరిపోతుంది. ఒకటి వచ్చి 30 రూపీస్ పడుతుంది. ఒకటి వచ్చి 30 రూపీసా? 30. ఏ మొక్కలకైనా సరే చీడపట్టినన్నింటికి వాడుకోవచ్చు. అన్ని మొక్కలకు వాడుకోవచ్చు. అయితే నైట్ క్వీన్ అండి, స్మెల్ వస్తాయి. నైట్ క్వీన్. నైట్ క్వీన్ అండి. ఎంత పడుతుంది అన్న నైట్ క్వీన్? 60 రూపీస్ పడుతుంది. 60 రూపీస్. తక్కువగానే ఉన్నాయన్న రేట్లోనే. అన్ని తగ్గించి అమ్ముతా ఉన్నా. మరం మొక్కలు, స్టోన్స్ కూడా అమ్ముతారన్నా? అవునన్న, స్టోన్స్ కూడా అమ్ముతారు. పింగాణి కుండీలు తీసుకుంటారు కదా, వాటిల్లో వేసుకుంటారు. ఎలా అన్న, ఎలా అమ్ముతారు ఇవి? క్యాప్ 50 రూపీస్ అమ్ముతాం. దీని నిండానా? క్యాప్ దీని నిండా 50 రూపీస్. 50 రూపీస్. ఇంకా ఎరువులు కుండీల్లో ఈ రకాలు ఇవి కూడా అమ్ముతారా? వాటర్ పోస్తే మొక్కలకి వాటర్ స్ప్రే చేసుకుంటారు కదా. ఇవి ఎంత పడుతుందన్నా? అదే, ఇదైతే మీకు 280 పడుతుంది. 280. ఇంకా కూరగాయల విత్తనాలు కూడా అమ్ముతున్నట్టున్నారు కదా. మొత్తం వంకాయ, పొడవు వంకాయలు ఉన్నాయి. అన్ని రకాల కూరగాయలు ఉన్నాయా? కొత్తిమీర మొత్తం అన్నీ ఉంటాయి. సొరకాయ ఉంది, బెండకాయ, ఇవి బీన్స్, పాలకూర మొత్తం అన్నీ ఉంటాయి అన్న. మొత్తం ఆకుకూరలు వెజిటేబుల్స్ అన్నీ ఉంటాయి. ఇవన్నా దీనికి నైట్ రిబన్. మొక్కలకు బాగా బంక తెగులు గట్ట పడుతుంది కదా, వాటికి ఫ్లవర్స్ ఎక్కువ రావాలన్నా బంక తెగులు పోవడం. బంక తెగులు పెట్టలేదు. ఆకు నుడత వస్తుంది కదా, ఆ ఆకు నుడత వచ్చినప్పుడు ఈ అన్నిటిని స్ప్రే చేసుకొచ్చండి.
ఎప్పుడు కూడా 20 days కి 30 days కి స్ప్రే చేసుకుంటే మొక్కలు నీట్ గా ఉంటాయండి ఆరోగ్యంగా. ఎంత వాడాలన్నా ఇది లిక్విడ్? 1 లీటర్ వాటర్ లో ఈ క్యాప్ మందు వేసుకుంటే స్ప్రే చేస్తే సరిపోద్ది. లీటర్ వాటర్ కి క్యాప్ మందు అన్ని అంతేనా? ఈ నీమ్ ఆయిల్ నీమ్ ఆయిల్ అండి. నీమ్ ఆయిల్ అంటే ఇది కొద్దిగా స్మెల్ రాకుండా ఉంటదండి. స్మెల్ రాకుండా అడుగుతారు కదా, అలాగే చేస్తాం. ఇవి అయితే ఎప్సమ్ సాల్ట్. దేనికన్నా ఎప్సమ్ సాల్ట్? మొక్కలు బాగా చిగురు పట్టడాకండి, పూలు బాగా పెద్దగా బీడకి. నాటినప్పుడు అంటే లోపల వేసుకోవాలి అంటే పైన కూడా వేసుకోవచ్చు? అవసరం లేదండి, కావాలంటే మనం మొక్క మొదలు వేసుకుని వాటర్ పోసేస్తే వైట్ గా పొగటర్ కింద ఉంటది, అది కరిగిపోద్ది. ఎంత పడుతుంది అన్న ఇవి? ఇదైతే మీ 120కి ఇస్తామండి. 180 120కి ఇస్తాం. ఇవన్నా ఇవన్నీ అండి 120 పడుతుంది. ఇదైతే 180 పడుతుంది. ఇదైతే కొంచెం స్మెల్ వస్తుంది. స్మెల్ వస్తుంది, బాగా పనిచేస్తుంది, బాగా పనిచేస్తుంది. ఇవి అయితే వర్మీ కంపోస్ట్ అన్న. ఎంత పడుతుంది అన్న? ఇదైతే 5 kilos అండి. ఎంత పడుతుందా? ఇదైతే మీకు 140 పడుతుంది. 140. ఇదైతే కోకోపిట్ అండి. ఇది ఎంత పడుతుందా? ఇదైతే 150 పడుతుంది. 150. ఇవి అయితే బయోమిక్స్ అండి. ఇవి అన్నిటికీ వాడుకోవచ్చా? ప్రతి మొక్కకు వాడుకోవచ్చు అండి. ఫ్రూట్స్ కానీ వెజిటేబుల్స్ కానీ. ఇదైతే రోజ్ మిక్స్ అండి, గులాబీలకు బాగా పనిచేస్తుంది. గులాబీ ఫ్లవరింగ్ కోసం. ఫ్లవరింగ్ బాగా పెద్దగా రావడానికి, ఎక్కువ రావడానికి. ఎంత పడుతుందా ఇది? రోజ్ మిక్స్ 60 రూపీస్ అండి. ఇవి బయోమిక్స్ ఇవి అంతే అన్న, 70 రూపీస్. ఇంకా ప్లాస్టిక్ కుండీలు అన్ని ఉన్నట్టున్నాయిగా. అంటే ఎక్కువ పింగాణి కుండీలే పట్టుకెళ్తున్నారండి ఎక్కువ. ఇదైతే సిమెంట్ తులుచుకోవట్లేదు. సిమెంట్ తులుచుకోవట్లేదు. సిమెంట్ ఎదర కావాలంటే మనం దీపం పెట్టుకోవడం కట్ట ఉంటది ఎదర. ఎంత పడతాయి అన్న ఇవి? ఇదైతే 350 అన్న. 350. స్టాండ్ కూడా అమ్ముతారా? స్టాండ్లు కూడా ఉంటాయి. స్టాండ్ ఎంత పడుతుందా? ఇదైతే మనకి 480 పడుతుంది అన్న. కావాలంటే ఇంకా దీంట్లో స్టార్టింగ్ అయితే 350 గార్డెన్స్ ఉంటాయి మనకి. ఓన్లీ సింగిల్ స్టాండ్స్. ఇందులో తులసి బాటిల్లో అయితే 2 సైజులు ఉంటాయన్న. ఇది చిన్న సైజా? అది చిన్న సైజ్ అన్న. ఎంత పడుతుంది చిన్న సైజు? అదైతే 220 రూపాయలు పడుతుంది అండి. 220 పడుతుంది. ఇవి 350 పడుతుంది. మట్టి కూడా అమ్ముతారనా? మొత్తం మట్టి ఉంటది అన్న, రెడ్ సైల్ ఉంటది. ఎంత అన్న మట్టి? బస్తా 80 రూపీస్ అండి. ఒక బస్తా 80 రూపీస్. ఓన్లీ మట్టి అనేది వర్మీ కంపోస్ట్ అని కలుపుతారా? ఓన్లీ మట్టి ఇస్తామండి, అన్న కలిపి మిక్సింగ్ చేయమంటే వాటిని రేట్ తీసుకుని మిక్సింగ్ చేసి ఇస్తామండి. ఇదేంటన్నా భలే డిజైన్ చేశారే. ఆ ప్లాంట్స్ ఎలా బాగుంటది అన్నది. డిజైనింగ్ అలాగ వస్తాయి అక్కడ నుంచి, రాజమండ్రి నుంచి, కడియం దగ్గర నుంచి. కడియం నుంచి వస్తాయి అవి? కడియం నుంచి వస్తాయండి. కడియం, పూనా, బెంగళూరు 3 అక్కడ అన్ని దగ్గర నుంచి తెప్పిస్తాం. అన్ని దిక్కుల నుంచి మనకు అన్ని రకాల తెప్పిస్తాం. ఇవన్నా ఇవి అయితే ఫిడిలిఫ్ అండి. ఇవి అయితే ఫిడిలిఫ్. మనకి స్టోకేజ్ మొక్కలు ఎక్కడన్నా కుండీల్లో కానీ, ఎక్కడన్నా బయట అపార్ట్మెంట్లో కానీ ఇవన్నీ పెట్టుకోవచ్చండి. హైట్ వస్తాయి బాగా? అదే హైట్ వస్తుంది, రౌండ్ వస్తుంది. కుండీల్లో కూడా వాడుకోవచ్చు. ఇంకా మామిడి మొక్కలు అన్ని మొక్కలు అన్ని రకాలు దొరుకుతాయండి మన దగ్గర. ఫ్రూట్స్ రకాలు అన్ని ఉంటాయి. అన్ని ఉన్నాయా? అన్ని ఉంటాయి. ఇంకా కావాలంటే మనకి పెద్ద ఎరువు కూడా ఉంటది బస్తాలో. పెద్ద ఎరువు బస్తాలు కూడా 25 kg 25 kilos ఉంటాయి. ఎరువంటే వర్మీ కాంపోస్ట్. ఇదైతే కోకోపిట్ అండి. ఎంత పడుతుంది అది? 250 పడుతుందండి. 250. 25 kg. వర్మీ కంపోస్ట్ కూడా ఉంటదండి. అది ఎంత పడుతుందా? అది 250 పడుతుంది అంటే అది కూడా 25 kg. 25 kg 250. ఇవి 250. పండ్ల మొక్కలు అన్ని ఉన్నాయన్నా? మొత్తం అన్ని మొక్కలు ఉంటాయన్న మన దగ్గర, లేని మొక్కలు ఉండదు. అంతగా మన దగ్గర లేకపోతే తెప్పిస్తాం మళ్ళీ. ఇవి అయితే ఓల్డ్ అవుట్డోర్ అండి. ఇండోర్ లో రావు? ఇండోర్ లో రావు. ఎంత పడుతుంది? సన్లైట్ ఉంటే సరిపోద్ది. జస్ట్ సన్లైట్ అంటే బాగా నీళ్ళు కానీ సన్లైట్ ఉంటే సరిపోద్ది. మొత్తం ఎండలో పెట్టుకున్నా కానీ ఏమవుతుంది. అవే మొక్కలు ఉన్నాయి చాలా బాగుంది. ఫ్లవరింగ్ వస్తుంది అన్న. ఎంత పడుతుంది అన్న ఇవి? ఇదైతే 1200 పడుతుంది అన్న ఒక్కోటి. కావాల్సింది ఫ్లవరింగ్ కూడా వస్తుంది. కుండీల్లో పెట్టుకుంటారండి. ఇప్పుడు దీంట్లోనే సరిపోతుంది, వేరే దాంట్లో మార్చుకుంటే ఇంకా అందంగా ఉంటుంది. పెద్ద వాటిలో షిఫ్ట్ అదండి, పెద్ద దాంట్లో షిఫ్ట్ చేసుకుంటే
ఫ్లవరింగ్ కూడా వస్తాయి. ఇంకా ఫ్లవరింగ్ కూడా వస్తుందండి ఇది. ఆహా. $1200 అదండి 1200 పడుతుందండి. ఇదైతే రెడ్ మచ్చరి అన్న. ప్లాంట్ కుండీల్లో కూడా వాడుకోవచ్చు, సన్లైట్ ఉంటే సరిపోద్ది. ఇండోర్ లో కూడా వస్తుందా? రాదు, జస్ట్ అంటే సన్లైట్, మినిమం సన్లైట్ పడాలి. మినిమం సన్లైట్. ఇవి అంజీరేగా? ఇదైతే అంజూరా ప్లాంట్ అనేది. చెట్టు ఈ వయసులోనే ఎన్న కాయలు హైబ్రిడ్ అన్న, కుండీల్లో పెంచుకోవచ్చు. ఎంత పడుతుంది అన్న ఇవి? ఇదైతే మనకు 120 పడుతుంది అన్న. ప్లాంట్ 120 పడుతుంది. 120 పడుతుంది. ఇవన్నీ కాయలతో ఉంటాయండి మొక్కలు. ఇదైతే తమలపాకు అన్న మనకి. తమలపాకు ఇది ఏ వెరైటీ అన్నా? ఏదో కలకత్తా కలకత్తా పాన్ అండి. ఇది కలకత్తా పానా? అవును. ఇవి నేరేడు? నేరేడు కదండి, అవి నీడ మొక్కలండి. ఓన్లీ బయట రోడ్ల పక్కన వేసుకుంటారు కదా. బాదం, గానుగ మొక్కలు అంటే. ఇంకా హ్యాంగింగ్స్ ప్లాంట్ ఎంత పడుతున్నాయి అన్న అన్ని? హ్యాంగింగ్ ప్లాంట్స్ అయితే మనకి 120 కాడి నుంచి 250 దాకా ఉంటాయి అన్న. దాంట్లో వెరైటీస్ ఉంటాయి. ఈ పాట్స్ ఎంత పడుతుందా? ఇదైతే ఫెర్న్ అన్న ఇది. అదైతే మనకి 170 పడుతుంది. ఇంక సైడ్ ఉండేటివి ఇవన్నీ అంతే అన్న, 120, 140, 160. ఇవి అన్ని రకాలు ఉంటాయి. చెర్రీ మొక్కలు అండి. చెర్రీనా? చెర్రీ మొక్కలు. చెర్రీ మొక్కలు ఫ్రూటింగ్ వస్తుందన్నా? ఓల్డ్ నీడకండి. వీటికి రెడ్ కాయలు చిన్న చిన్నవి వస్తాయి, అవి కావాలితే తినచ్చండి. స్వీట్ గా ఉంటాయండి. ఇవన్నా ఇవి మలబరీలా? మల్బరీ అండి. ఎంత పడుతుంది అన్న ఇవి? ఇదైతే మనకి 950 పడుతుందండి. 950. 21 బ్యాగ్ సైజ్. కుండీలో కూడా వేసుకోవచ్చా? కుండీల్లో అంటే రాదు, కానీ నేలలోనే వేసుకోవాలి. పెద్ద సైజ్ కుండీ అంటే వాటర్ ట్యాంక్. పెద్ద సైజ్ అయితే ఇప్పుడు మనకి రౌండ్ డమ్ముల్ సైడ్ ఉంటాయి, అలాంటి వాటిలో గట్రా వేసుకుంటూ వస్తుంది. ఎంత? 950. ఈ 21 బ్యాగ్ అంతా అదే సైజా లేక అంటే అదే? అలా రేట్లు ఉంటాయి. ఇవన్నా మామిడి మీకు 950 అంటే మామూలుగా దీంట్లోనే 750 కూడా ఉన్నాయి. వీటిలో 750 అంటే చిన్న సైజులు కాడి నుంచి ఉంటాయి. కావాలంటే దీంట్లో మనకి ఇంకా చిన్న సైజ్ కావాలంటే ఇంకో ఇది చిన్న సైజ్ అండి. ఇవి ఎంత పడతాయి? చిన్న సైజ్ అండి మనకి 200 పడుతుంది అండి. 200, 220 పడుతుంది. ఇది తీసుకోవడం కంటే ఇంకా అది తీసుకుంటే చాలా ఫాస్ట్ గా కాయలు వచ్చేస్తాయేమో కదా. అందుకే మన దగ్గర అయితే అన్ని రకాలు ఉంటాయండి, అన్ని తెస్తాం. ఎవరికి నచ్చింది వాళ్ళు పట్టుకెళ్తారండి. మామిడి మొక్కలు ఎంత పడుతున్నాయన్నా? మనకు మామిడి మొక్కలు అయితే ఇదైతే మనకి 950 పడుతుంది అండి. రకం అన్న ఇది? 21 అండి, బంగిడిపల్లి అండి. బంగినపల్లి. ఎంత పడుతుంది? 950. దీంట్లోనే ఇంకా 800 కూడా ఉన్నాయి. 800 ఉన్నాయి. మనకి 150 కాడి నుంచి ఉంటాయండి మామిడి మొక్కలు. 150 నుంచి ఉన్నాయి. 150 ఉంది. ఇంకా ఇంకేం వెరైటీలు ఉన్నాయి? మనకు చిన్న సైజులు కావాలంటే 150 గట్ట పడతాయండి మామిడి మొక్కలు. ఇవన్న తామర మొక్కలు కూడా అమ్ముతారా? కలువు పూలేనా? అవునన్నా. ఎంత పడతాయి అన్న ఇవి? అదైతే అలాగా ఆ బాల్ తో అలాగ ఇచ్చేస్తామండి, ఆ కుండీతో 1500 పడుతుందండి. 1500 సెట్. 1500. ఇప్పుడు దీన్ని ఎలా ఉంచుకోవడం బెటర్ అంటావా, లేదంటే వేరే దానికి షిఫ్ట్ చేసుకోవడం బెటర్ అంటావా? ఎలా ఉంచుకోవచ్చండి, వాళ్ళకి ఏమైనా ప్లేస్ షిఫ్ట్ చేసుకోవడానికి ఏమన్నా ఇంకా ప్లేస్ పెద్దగా ఉంటే మార్చుకోవచ్చండి. ఇదైతే జేడ్ ప్లాంట్ అండి. జేడ్ ఎంత పడతాయి అన్న ఇవి? ఇదైతే 120 అండి. 120. ఆ కుండీతో ఉంటది, 120 పడుతుంది. మీకు కవర్ లో ఉంటాయి, ప్యాకెట్లో బ్యాగ్ లో ఉంటాయి, అవి అయితే 50 రూపీస్. ఇవి కూడా అంతేనా? ఇవి కూడా 120. ఇవి కూడా 100. అవి కొంచెం చిన్నగా వస్తుంది, అది కొంచెం పెద్దగా వస్తుంది. ఇవన్నా ఈ మనీ ప్లాంట్ అన్న, ఇంట్లో టేబుల్ మీద పెట్టుకొచ్చి కావాలంటే రౌండ్ గా వస్తాయి. రౌండ్ గా వస్తాయండి, తీగ రావు. తీగ రాదు. తీగ వచ్చి అయితే వేరే ఉంటాయి. ఇవన్నా అవి అయితే ఫాన్ సిటీ అన్న. ఫాన్ సిటీ అన్న ఇండోర్ లో పెట్టుకోవచ్చండి. ఎంత పడతాయి అన్న ఫాన్ సిటీలో? ఇదైతే మనకు 300 పడుతుంది. 300. ఇవేనంతేనా? ఇప్పుడు అవి మళ్ళీ రెడ్ అయిపోతాయండి. ఇది మళ్ళీ ఇలా కలర్ చేంజ్ అవుతుంది. కలర్ చేంజ్ అవుతుంది. ఇవన్నా ఫాంటనెస్ అండి. ఎంత పడుతుంది? షోక్ అండి. అయ్యి షోకే. ఆక్సిజన్ ప్లాంట్స్ అయినా? ఆక్సిజన్ ప్లాంట్స్. సో ఇవి అన్న వాళ్ళ దగ్గర ఇంకా ఏమైనా ఇవి డ్రాగన్ ఫ్రూట్స్ కూడా ఉంటున్నాయి. డ్రాగన్ ఫ్రూట్ ఉన్నాయి. ఎంత పడుతుందన్నా? అదైతే మనకి 1400 పడుతుంది అండి, కుండీతో ఉంటది. ఇంకా కాయలు ఇక్కడ వచ్చేస్తాయి, ఇంకేం మార్చబడలేదు అనుకో. ఆల్రెడీ వచ్చినాయండి కాయలు. తినేసారా? మామూలుగా ఇంకా మరి పాడైపోతుంది తినకపోతే.
సరే ఎంతనా 1400? 1400 పడుతుంది. 14. చూసారు కదా, కావాలంటే ఆ కుండీలో ఉంచుకోవచ్చు, లేకపోతే ఇంకా పెద్ద దాంట్లోకైనా పెద్ద దాంట్లో మార్చుకోవచ్చు. పెద్ద దాంట్లో మార్చుకుంటే ఇంకా బాగుంటది. కరెక్ట్ గా రోడ్డు మీదే ఉంటది అనమాట నర్సరీ అయితే. రోడ్డు పక్కనే ఉంటదండి మన అనుకోని. మన బ్యాక్ సైడ్ అయితే కరెంట్ ఆఫీస్ అండి. బ్యాక్ సైడ్ కరెంట్ ఆఫీస్ ఉంటుందా? కరెంట్ ఆఫీస్. మన ముందుడికి వెళ్తే దర్గా ఉంటది. దర్గా ఆ లిప్ కంపెనీ ఉంటది. టైల్స్ ఈ రోడ్లు చాలా ఉంటున్నాయి కదన్నా, ఇంకా మీరు గుర్తుపట్టాలంటే ఉన్నాయి. మనది బాచ్బిల్ కరెంట్ ఆఫీస్ దర్గా ఎక్కడంటే ఎవరైనా చెప్తారు. కరెంట్ ఆఫీస్ కి ఎదురుగా ఉండేది. ప్రగతి నగర్ నుంచి వచ్చి లెఫ్ట్ లో తిరిగితే ఒక 1 కిలోమీటర్ ఉంటది. 1 కిలోమీటర్ ఉంటది. దర్గా ముందుగా వస్తుందండి. మనకి ఎదరికి వెళ్ళామనుకోండి రెడ్డిల ఆఫీస్ కూడా ఉంటది. ఇలాగా సీదా అయితే మనం మియాపూర్ వెళ్ళిపోవచ్చండి. స్ట్రైట్ అయితే స్ట్రైట్ వెళ్తే మియాపూర్. చూస్తున్నారు కదా, నర్సరీ అయితే మాత్రం అంటే అన్న స్టార్టింగ్ ప్రైస్ ఎంత ఉంది మొక్క? స్టార్టింగ్ సైజ్ అయితే తులసి మొక్క ఉంటదండి. ఎంత పడుతుంది? అదైతే 20 రూపీస్. 20 రూపీస్ అంటే స్టార్టింగ్ సైజ్ 20 రూపీస్ నుంచి స్టార్ట్ చేసుకొని మీకు ఆల్మోస్ట్ 3000 వరకు కూడా వీళ్ళ దగ్గర అన్ని రకాల మొక్కలు ఉన్నాయి. 3-4 వేల వరకు. అంటే పింగాణి కుండీలు ఇవైతే మాత్రం అదిరిపోయాయి. ఇంట్లో మంచిగా డెకరేషన్ చేసుకోవాలనుకుంటే మాత్రం చాలా వెరైటీ పింగాణి కుండీలు అయితే ఉన్నాయన్నమాట. అదే విధంగా మీరు మెయింటైన్ చేసుకోవడానికి సరిపడేటువంటి ఎరువులు కావచ్చు, ఏమేమి ఎరువులు వాడాలి, ఎంత మోతాదులో వాడాలి కూడా మొత్తం వీళ్ళే మీకు గైడ్ చేస్తారు. సో నర్సరీ అడ్రస్ అయితే చూసారు కదా, మీకు దగ్గరలో ఉంటే మాత్రం ఖచ్చితంగా వచ్చి విజిట్ చేయండి. మీకు నచ్చిన మొక్కలన్నీ కొనుక్కొని వెళ్ళండి. అండ్ మన ఛానల్ పేరు చెప్పారంటే మాత్రం మీకు ఒక స్పెషల్ డిస్కౌంట్ అయితే ఉంటుంది. ఆ డిస్కౌంట్ కూడా తీసుకోండి. Until then, bye.